ఈ చట్ట సవరణ ద్వారా, వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల్లో, భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతా భావం జీవం పోసుకుందో. వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలు పెట్టారో వెంటనే సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదనమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు. ఒక ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిం, ఆయన మాట్లాడతాడు, ఏదైతే ఈ బిల్లు ఉందో పూర్తిగా నేనైతే ఒక ముస్లిం గా నేనైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్ లో, నెత్తి మీద టోపీ ఉంటది, అదే మక్కా టోపీ. ఆ టోపీ పిక్ని ఆయన చెప్తాడు, మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు. నువ్వెవడు వ్యతిరేకించటానికి? నీకేం హక్కు ఉంది? పైన పాపం చేసింది మీరు, తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు. ఈ 2 ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా? లోక్సభలో చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమికి మీది. మీరు లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు. భారతీయ జనతా పార్టీ వల్ల, మోడీ వల్ల అది అవ్వదు. ఎందుకని? వాళ్ళ ప్రభుత్వమే నడిచేదే మీ మీద. మరి ఇటువంటి చట్ట సవరణలో మీరు ఇది తప్పు అని చెప్పి ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెప్తే ఇవాళ ముస్లింస్ కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా, ఈ రోడ్లు ఎక్కాల్సిన కర్మ లేదు కదా.